మరి మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా నిరుపయోగంగా రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది తెలంగాణలో. రికార్డు స్థాయిలో కొనుగోలు చేయబోతున్నాం. గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. మేమున్న సుమారు 21 నెలల పరిపాలనలో కృష్ణా నదీ జలాల్లో గోదావరి నది జలాల్లో తెలంగాణకి సరి అయిన వాటా వచ్చే విధంగా మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా మరి మన హక్కులు కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయానా కేంద్ర ప్రభుత్వానికి వరబల్గా చెప్పినాం, లిఖితపూర్వకంగా చెప్పినాం.